మీటింగ్లకి ముచ్చట్లకి టైం ఉంటుంది, దేవుని సహవాసానికి టైం ఉండదు. ఒక క్రైస్తవుడే టీవీకి హత్తుకుని, ఫోన్కి హత్తుకుని, వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు, ఎక్కడ నిలబడితే అక్కడ మీటింగే. సమయాన్ని దొంగిలిస్తాము. అది ఈ యుగ సంబంధమైన దేవత ప్రేరేపించు శక్తి, ప్రేరేపిస్తూ మోసం చేస్తూ అవిధేయతలోనికి నడిపిస్తాడు. జాగ్రత్త. వారికి ఎక్కువ సమయం లేదు భూమి మీద, ఎందుకంటే రాకడ రాబోతుంది. వాడి భూమి మీద ఉండే దినాలు కనుమరుగవబోతున్నాయి. దేవుని 1000 ఏళ్ల పరిపాలన రాబోతుంది కనుక తనకున్న తక్కువ టైంలోనే ఎక్కువ మనుషులను మోసం చేయాలి. వాడు ప్రేరేపణలో పడ్డాక వాళ్ళని పట్టి చంపాలి. వాడి టార్గెట్ అది. కాబట్టి వాడికి తక్కువ టైం ఉందని మనుషులను సమయాన్ని దొంగిలిస్తూ, ప్రేరేపిస్తూ, మోసం చేస్తూ, గుడ్డితనాన్ని కలగచేసి వాడి పని ముమ్మరంగా చేస్తున్నాడు. దేవుని పిల్లలైన మీరు ఆత్మతో నింపబడి అగ్నితో రగులుకుంటూ ప్రతి సమయమును దేవుని సన్నిధిలో గడపాలి. ప్రతి సమయాన్ని దేవునితో అంటుకట్టబడాలి. ప్రతి సమయంలో సావకుల దగ్గర కూర్చొని వాక్యాలు ముచ్చటించండి. వ్యర్థముగా సమయాన్ని చేసుకోకుండా ప్రతి సమయంలో సద్వినియోగం చేసుకోవాలి. మీరు అర్థం